గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గన్నవరం హరిజనవాడ నుంచి నిడమర్తి బుజ్జి ఆధ్వర్యంలో యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో 16 మంది ఎంపీటీసీలు, 9 మంది సర్పంచ్లు, పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అయ్యారు. గన్నవరంలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగురుతుందని యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబులాగా నేను గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం సూపర్ 6 పథకాలను చేపట్టానని యార్లగడ్డ అన్నారు. నమస్కారాలు తెలియజేస్తూ వేదిక ముందున్న కాబోయే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లాగా నేను సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టా. అవి ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరతా, చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం కొట్టాడుతా, లేకపోతే రాజకీయాల్లో కొనసాగను. బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్గా చేస్తా. అలాగే ఏలూరు కాలం మీద రామర్పాడు దగ్గర, ఎనికేపాడు దగ్గర, కేసరపాడు దగ్గర, జక్కులెక్క దగ్గర వంతెన నిర్మాణం చేసి తీరతా. పోలవరం కుడికాలను ఏలుకాలతో అనుసంధానం చేసి ఆరుకాలం కష్టపడే రైతాంగ సోదరుల కోసం పనిచేసి తీరతా. కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1లో పెట్టి అటు గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీ తెచ్చి నెంబర్ 1 కుప్పంతో మంగళగిరితో పోటీ పడి గన్నవరాన్ని అభివృద్ధి చేసి తీరతా. అలాగే 15,000 మంది అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరతా. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడా. ప్రభుత్వం వచ్చిన 6 నుంచి 9 మాసాలు ఇద్దాం అన్నాడు. ఆ వాగ్దానాన్ని ప్రజలకు కూడా చెప్తున్నా. 4వది ఎయిర్పోర్ట్ ఎదురుగా 15 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడా. దాంట్లో ఒక ఎంఎన్సీ కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెస్తానని చెప్పట్లేదు, తెచ్చి తీరతా. అలాగే చిట్ట చివరిది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మల్లవల్లి పారిశ్రామికీకరణ చంద్రబాబు నాయుడు గారు 16.5 లక్షల రూపాయలకి ఎకరం చొప్పున 1200 ఎకరాలు పైబడి 475 మంది ఇండస్ట్రీస్లో కేటాయిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 86 లక్షలకు పెంచిన పరిస్థితి. 52 పరిశ్రమలు ఉంటే 33 నడుస్తున్నాయి, 19 మూతపడినాయి. అశోక్ లేలాండ్ కూడా ఆగిపోయిన పరిస్థితి. దాన్ని రీస్టోర్ చేపిస్తా. రాబోయే కాలంలో 200 కంపెనీలను తెచ్చి ఒక జీవోతో మారుద్దామని చంద్రబాబు గారితో మాట్లాడా. మళ్ళీ 16.5 లక్షలకే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఇండస్ట్రీస్ అందరూ. దాన్ని రీస్టోర్ చేస్తాం. రాబోయే కాలంలో 20,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారు. ఈ 6 పథకాలు అమలు చేసి తీరతా. ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర హామీలు తీసుకుని నేను కూడా సూపర్ 6 ప్రకటించాను. అలాగే గన్నవరం ప్రజలు గత వైభవం కోరుకుంటున్నారు. గన్నవరం ప్రజలు సుఖశాంతితో ఉండాలనుకుంటున్నారు. గన్నవరం వ్యాపారస్తులు మంచిగా వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారు. నేను కొండలు తవ్వటానికి రాలా, కొండలు మాయం చేయడానికి రాలా. 84 పంచాయతీలు మెట్టప్రాంతంగా చెరువులు ఎక్కువ నియోజకవర్గంలో ఆ చెరువులు తవ్వటానికి నేను రాలా. మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా. ప్రజా సమస్యలని పరిష్కరిస్తే తప్ప ప్రజలకు సమస్యలు సృష్టించే ప్రసక్తే లేదు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగులుగా వాడే ప్రసక్తి అంతగానో లేదు. వైసీపీ నాయకులకి ఎలా ఉన్నా వైసీపీ కార్యకర్తలకు సుస్పష్టంగా ఈ నియోజకవర్గంలో శ్రేణులకు చెప్పదలుచుకున్నా, మీ మీద ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసులు బనాయించడం, పొద్దున్నే పోలీస్ స్టేషన్ మీద సాయం దాకా కూర్చోబెట్టడం, మీ పెళ్ళం పిల్లలు నాకు అక్కర్లేదు. నేను తెలుగుదేశం వైసీపీ ఇన్ఛార్జ్గా 5 మాసాలు ఉన్నప్పుడు కూడా 700 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చా. ఆ పొలం ఎక్వైర్ చేసిన వాళ్ళ దగ్గర లంచం తీసుకోవాలా, అధికారులు లంచం నా పేరు చెప్పమని చెప్పా. అలాగే ఈ నియోజకవర్గంలో నేను చేయాల్సిన మంచి చేశా, అంతే తప్ప నేను ఎలాంటి అకృత్యాలకి నేను పాల్పడలా. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కాదు.